సద్దలు కొర్రలు జొన్నలు రూపాయి పంట కందులు ముప్పాల మొదలుకొని రూపాయి దాకా రావచ్చు అదృష్టం ఉన్న వాళ్ళకు. ఆమ్దాలు రూపాయి పంట రావచ్చు అంటున్నారు. ముందు పంటకి ఈ పంట కాదు, వచ్చే సంవత్సరం విత్తనం ఈ సంవత్సరం. చెనక్కాయలు రూపాయి మొదలుకొని ముప్పాల పంట. పత్తి రూపాయి పంట రావచ్చు అంటున్నారు. పత్తి వచ్చే సంవత్సరం కూడా వర్షాకాలం పంటకాలు తోటల కింద పంట రూపాయి మొదలుకొని ముప్పాల పంట అంటున్నారు. చెనక్కాయలు టమోటాకి ఉల్లిగడ్డకి నార్మల్ ఉండొచ్చు, ధర కూడా చెప్పలేము అది అంటున్నాడు. ఎక్కొచ్చు తగ్గొచ్చు రేటు. పురుగు బాధ మామూలుగా ఉంటుంది, చేసుకోవాలా స్పేరు. ముందు పైలకే బలమట చూడు పంటకు. రేగడ భూములకి రూపాయి మొదలుకొని ముప్పాల. నీళ్లు ఉంటేనే వడ్లు, బోర్ల కింద ఎవరైనా నీళ్లు బాగున్న వాళ్ళకే వడ్లు పంట. చెప్పలేము అది అంటున్నాడు. వర్షము అక్కడ మాడం లేవచ్చు, ఇక్కడ పడవచ్చు, ఇక్కడ లేదు అక్కడ వెళ్ళిపోవచ్చు, చెప్పేదానికి లేదంటున్నాడు వర్షం గురించి. పశువులకు మనుషులకు కొంత కష్టం ఉంటుంది అంటున్నాడు. జీవాలు పశువులు మనుషులు పిల్ల తల్లి అంతా కలిసి వచ్చి కట్టుకథ కూర్చుంటే వస్తాము, మేము అంతా వస్తే గ్రామంలో అంటున్నాడు. గ్రామానికి ఏదైనా ఇబ్బంది కలిగితే నెలన్నర బెట్ట తగులొచ్చాయని చెప్పలేమంటున్నాడు. నెల మొదలుకొని నెలన్నర దాకా ఉండొచ్చే బెట్ట. వర్షము ఉంది, చెరువులు నిండొస్తాయి, నీళ్ళు వస్తాయి, భయపడొద్దని అంటాడు. పచ్చి మిరపకాయకు ఉంది, పండు మిరపకాయకు ఉంది, రెండింటికుంటారు, రేటు ఉంటుంది, మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఏ తెగులు రావచ్చు, తెగులు కంట్రోల్ చేసుకోవాలా. టమాటాకి కానీ ఇది ఉల్లిగడ్డకి కానీ నార్మలే రేటు. ఈ ఏడు దాన్ని అడుగుతున్నాం. నల్ల భూమికి ఎర్ర భూమికే బలం, తెల్ల భూమికి తక్కువ బలం. ఈ ఏడు కూడా ముప్పాల మొదలు రూపాయి కూడా పండవచ్చు అదృష్టం ఉన్న వాళ్ళకి, భయం లేదంటాడు. 10వ నెల వేసుకోవచ్చు ఇత్తనం అంటున్నాడు. శనక్కాయలు ఎండకారు 10వ నెల. కుసుములు కానీ వాము కానీ ధనియాలు కానీ శనగలు కానీ అవి కూడా మంచి పంట ఉంది అంటున్నాడు. రేగడి పంట. ఏదైనా కష్టం వస్తే 2 గుండాలు మన్ను, జొన్నన్నము, 2 బాయిల నీళ్లు, అవే మీకు మందులు అంటాడు. గొర్రెలకు కానీ మనుషులకు కానీ పశువులకు కానీ మొత్తం అందరికి. చల్లుకోవాలా తెల్లావు పంచకము.